వృద్ధులంతా తమ సీట్లలో ఆశీర్వాల్సిందిగా కోరుచున్నాము. బయట ఉన్న వారు కూడా లోపలికి రావాల్సిందిగా కోరుచున్నాము. అంటే ఇంకా సీటింగ్ అరేంజ్మెంట్స్ చేసేదానికి మాకు వీలు ఉంటుంది కాబట్టి అందరితో విజ్ఞప్తి ఏమంటే మీరందరూ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈ పార్కింగ్ బయట ఏర్పాటు చేశాము కాబట్టి 2 వీలర్ మంత్రివర్యులు వచ్చిన్నారు. మరి కొద్దిసేపట్లో మా ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నాము. స్వాగతం, సుస్వాగతం. నేను వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నాము. మన గౌరవనీయులు ప్రొద్దుటూరు శాసనసభ్యులు శ్రీ నంద్యాల వరదరాజరెడ్డి గారిని స్టేజ్ మీద కావాల్సిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత గౌరవనీయులు సురేష్ నాయుడు గారు రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన ప్రియతమ నాయకుడు బిఎస్ ముక్తార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సిఎండి ఇక్బాల్ గారు మాజీ అంజుమన్ అహ్లే ఇస్లాం అధ్యక్షులు వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. గౌరవనీయులు సయ్యద్ మౌలానా ఇనాతుల్లా గారు గవర్నమెంట్ హాజీ వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. గౌరవనీయులు దాదాపీర్ న్యాయవాది అంజుమన్ అహ్లే ఇస్లాం సలహాదారులు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. గౌరవనీయులు లతీఫ్ హుస్సేన్ అంజుమన్ అహ్లే ఇస్లాం సలహాదారులు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. గౌరవనీయులు ఇలియాస్ కురేషి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. దాదాపు సార్ عليه وأمسك عليك زوجك واتق الله في نفسك ما الله مبديه وتخشى الناس والله أحق أن تخشى فلما قضى زيد منها وترا زوجناكها لكي لا يكون على المؤمنين حرج في أزواج أدعيائهم إذا قضوا. తర్వాత మన గౌరవ శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి గారిని వైస్ ప్రెసిడెంట్ మహమూద్ గారిని సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాను. గౌరవనీయులు వరదరాజరెడ్డి గారికి సన్మానించడానికి వచ్చేసిన మహమూద్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే తర్వాత మన అతిథి సురేష్ నాయుడు గారిని అంజుమన్ అహ్లే ఇస్లాం తరఫున ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్తార్ గారిని సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాను. అంజుమన్ కార్యదర్శి ఖాదర్ అలీ గారిని
మన ప్రియతమ నేత ముఖ్తార్ గారిని సన్మానం చేస్తుందిగా కోరుచున్నాం. టీడీపీ అధికార పార్టీ కార్యనిర్వాహక బి మహబూబ్ బాషా గారిని 13వ వార్డు ఇన్ఛార్జ్ షబీర్ను వేదిక మీదకి వచ్చి సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత సిఎండి ఇక్బాల్ గారిని ఫోటోకు అంజుమన్ మెంబర్ లతీఫ్ హుసేన్ గారిని మాషు గారు సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం. రేపారి జాకీర్ అహ్మద్ ను సన్మానం చేయాల్సిందిగా హబీబ్ ఇస్తాను. మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్ఎం తదనంతరం ప్రతి ఒక్కరు వచ్చి వినతి పత్రాలు మరి అందరూ కూర్చోండి. మీటింగ్ తర్వాతనే మన అతిథులు మాట్లాడతారు. ఇక్కడ మంత్రివర్యులు వచ్చిన సందేశం వినాలని ముఖ్యం ఏమంటే సన్మానాలు ఈ కాకుండా మనం ఏం చేయాలి. అయినటువంటి ఎన్ఎన్ఎండి ఫరూక్ గారికి, అలాగే ప్రొద్దుటూరు శాసనసభ్యుడైనటువంటి పురోహితులు ఎన్ నంద్యాల వరదరాజు గారికి, అలాగే మిత్రుడు కుటుంబ సభ్యులతో సమానమైనటువంటి ఈఎస్ ముక్తార్ గారికి, వేదిక పైన అన్యమూల కమిటీ పెద్దలకు, మైనార్టీ పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి మైనార్టీ సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మైనార్టీ నాయకులందరూ కలిసి అన్యమంజ కమిటీ తరఫున మన ఎమ్మెల్యేకి ఫరూక్ గారిని ఇక్కడ సన్మానానికి ఆహ్వానించడం, భారీ ఎత్తున మైనార్టీ సోదరులంతా హాజరై వారిని సన్మానించడం, మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి పిలిచినందుకు కమిటీ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మంత్రివర్యులకు, ఎమ్మెల్యే గారికి, మైనార్టీ సోదరులు ఇంకా వెనుకబడి ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో అయినారు కాబట్టి ఫరూక్ అన్న గారికి నేను వినిపించేది ఏమంటే, మైనార్టీ సోదరులకు కానీ, అన్యమూలి కమిటీలకు కానీ, మసీదులకు కానీ ఇక్కడ రాయలసీమలో వెనుకబడి ఉన్నారు. కోస్తాంధ్రలో ఎవరు లేరు, ఉండేదంతా ఇక్కడే రాయలసీమలోనే. కాబట్టి మీరు ఒక రాయలసీమ మైనార్టీ సోదరులు ఎక్కువగా ఎక్కడున్నారో దృష్టి పెట్టి ఇక్కడ అభివృద్ధి చేసే విధంగా మీరు వయసు మీద పడుతుంది. కాబట్టి ఇప్పుడైనా దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మైనార్టీ సోదరులకు అందరికీ సహాయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు అన్యమంది కమిటీలకు సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
అంజుమన్ అహ్లే ఇస్లాం ఆధ్వర్యంలో ఇట్లా ఎంతో విశ్వాసంగా ఉంటూ అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, మంత్రి షుబ్లీ గారి నేతృత్వంలో నడిచే సంస్థ ముఖ్య సలహాదారుగా ఉన్నాను కాబట్టి ఇటీవల విజయవాడలో ఒక సమావేశానికి హాజరు జరిగింది. అందులో ఫరూక్ గారు కూడా వచ్చారు. నిజంగా ఒక గంట సేపు ఫరూక్ గారు ప్రసంగించారు. గంట సేపు పార్టీ ప్రస్థానం ఎప్పుడైతే 1982 నుంచి ఎప్పుడైతే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీ ప్రారంభమైందో అప్పటి నుంచి వారు మొత్తం చరిత్రతో చెప్పారు. చాలా ఆశ్చర్యం వేసింది వారి సేవలు, వారి యొక్క చరిత్ర. నిజంగా వారికి అర్హులు. మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత పెద్దలు 6 సార్లు ఎమ్మెల్యేగా అయినటువంటి వరదారెడ్డి గారు, వారు కూడా ఈ సన్మానానికి వచ్చినప్పుడు నిజంగా ఆశ్చర్యం వేసింది ఏంటంటే వైసీపీ వాళ్ళు కూడా ఆయన గురించి చెడ్డగా చెప్పలేదు. వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు కూడా ఆయన గురించి చెడ్డగా చెప్పలేదు. అంత మంచి పేరు ఉంది ఆయన పొద్దుటూరులో. వారికి నాకు శుభాకాంక్షలు. తర్వాత మన ప్రొద్దుటూరు సీనియర్ మైనార్టీ నాయకులు ముక్తియార్ గారు, నిజంగా వారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కడప జిల్లాలోనే చాలా సీనియర్ మోస్ట్ మైనార్టీ నాయకులు. చాలా కష్టపడ్డారు ఈసారి ఎలక్షన్లలో. ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు. ఇంతవరకు ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. ఎన్నో జీవితంలో ఒడిదుడుకులు చూశారు. కానీ ఈసారి మాత్రం మంచి రోజులు వచ్చాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా వారికి ఒక సముచిత స్థానం లభిస్తుందని నేనైతే ఆకాంక్షిస్తున్నాను. దువా చేస్తున్నాను. ఇంకా వారికి మంచి స్థానం లభించాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఎవరైతే కష్టపడ్డారో కార్యకర్తలు, ప్రతి ఒక్కరికి కూడా మేలు జరగాలని చెప్పేసి మంచి స్థానం లభించాలని కోరుకుంటున్నాను. 2014లో తెలుగుదేశం పార్టీ వెళ్ళడం కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టి, తర్వాత ఫరూక్ గారి దృష్టి. ఎప్పుడైతే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టారో అప్పటికి ముస్లిం మైనార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత రాలేదు. బిల్లు పెట్టిన తర్వాత వ్యతిరేకత రావడంతో మన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షుబ్లీ గారు, ఫరూక్ గారు, తర్వాత సీఎం గారి దగ్గరికి వెళ్ళి దీని తీవ్రత ఎలా ఉందని చెప్పేసి, దీని ప్రతికూల ప్రభావం ఎలా పడుతుందని ఆలోచించి వెంటనే వారు కల్పించుకొని చెప్పడంతో అది జేపీసీకి వెళ్ళింది. నాకు తెలిసి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పోయిందంటే అది ఖచ్చితంగా 2-3 ఏళ్ళు పక్కన పెట్టుకుంటుంది. నాకు తెలిసినంత దాదాపు 3 నెలలు పడినట్టే ఆ బిల్లు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా